ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి, మీరు చూస్తున్నారు రెవెన్యూ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలామంది అభ్యర్థులు అయితే గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా జరిగినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ గురించి అయితే విశ్లేషణ చేయమని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు మనం అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అసలు పేపర్ 4 సంబంధించి కూడా అసలు క్వశ్చన్లు కరెక్ట్గా వచ్చినాయా, చదివిన సిలబస్ నుంచి వచ్చినాయా లేదా అని చెప్పేసి కూడా ముచ్చట కూడా మనం ఇలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను బరాబర్ చెప్తున్నా, నెక్స్ట్ వీడియోలో గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది, క్యాస్ట్ వైజ్ కూడా కట్ ఆఫ్ అనేది కొంచెం అంటే నేను నిన్న నుంచి కూడా ఇదే అనాలిసిస్ చేస్తున్నా. అన్ని పేపర్లు తీసుకొని కూడా కొంతమందిని అడుగుతున్నా కూడా వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కూడా అనాలిసిస్ చేసి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి నేను కూడా ఒక అంచనాకు వచ్చిన. అయితే దాని గురించి పూర్తిగా క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఈ వీడియోలో మాత్రం తెలంగాణ మూవ్మెంట్ సంబంధించి కూడా దీనిలో మాట్లాడే ప్రయత్నం చేస్తా. అసలు ఆ మూవ్మెంట్ సంబంధించి ప్రశ్నలు ఎక్కడ ఇచ్చినా కూడా ఏం అర్థం కాని పరిస్థితున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మూవ్మెంట్ చూసిన తర్వాత నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే పేపరు వాస్తవానికి డెప్త్గా చదివిన వాళ్ళు ఆన్సర్ బెటర్ ఏం పరిస్థితి ఉన్నది. ఎందుకంటే డీప్గా చదువుకున్న అభ్యర్థులకు ఎట్లా ఉంటుంది అంటే ఏ ఆప్షన్ చూసినా కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి అన్నట్టు అనిపిస్తుంది. మన ఉద్యమ చరిత్ర పేపర్ ఏ ఆప్షన్ చూసినా కరెక్ట్ అనిపిస్తుంది. అలా 4 ఆప్షన్లు ఖచ్చితంగా తప్పే పెట్టేస్తారు. ఎందుకంటే ఉన్న టైం తక్కువ, ఆ ఇచ్చే క్వశ్చన్లన్నీ లెంతీగా ఉన్నాయి, ఒక్కోటి 10 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే క్వశ్చనే 4 ఆప్షన్లు లాగా ఇచ్చి మళ్ళీ కింద 4 ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ ఆ 4 ఆప్షన్లు కూడా ఏబీ కరెక్టు, బీసీ కరెక్టు, డీసీ కరెక్ట్ కాదు, డిఏ కరెక్టు అని చెప్పేసి ఇట్లా అడిగే ప్రయత్నం చేసి అన్నాడు. ఇక మనం ఏం చేయాలి, దీన్ని ఎవరు చెప్పుకోవాలి మన మొర. కాబట్టి కన్ఫ్యూజన్లో చాలామంది కూడా తప్పు ఆన్సర్లు పెట్టిర్రు. నాకు తెలిసి తెలంగాణ మూవ్మెంట్లో 110 వస్తే హైయెస్ట్ స్కోర్. నాకు తెలిసి 110 వస్తే మించి తోపి, అంతకు మించి ఎక్కువ లేరు. చాలామంది కూడా 120, 130 వస్తాయి అనుకుంటారు, 100 దాటుతాయని కూడా చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ కుదరదండి. ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ తెలిసిన క్వశ్చన్సే, ఆన్సర్లు కూడా తెలిసిన ఆన్సర్లే, కానీ ఆన్సర్లు తప్పి పెట్టేస్తాం. అదే మ్యాజిక్ అనమాట. గ్రూప్ 4 ఏంది, పేపర్ 4లో వచ్చిన పేపర్ 4 చేసిన మోసం ఇదే. ఎందుకంటే టెంప్టింగ్ పేపర్, టైం టేకింగ్ పేపర్. ప్రశ్నలు చూడంగానే ఆన్సర్ మనకు తెలుసురా భయ్, మనల్ని ఆపేది ఎవడరా అని చెప్పేసి బర్ర పెడతాం. జర్ర ముందుకు పోయి వెనక్కి చూసుకుంటే అరే మళ్ళీ ఆన్సర్ ఇదేనా కాదా అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లు కూడా ఎట్లున్నాయంటే 4 ఆప్షన్లు కరెక్టేనేమో అని చెప్పేసి అనిపిస్తాయి మనకి. వాడు ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా కరెక్టేనేమో అన్న సందేహం మనకి కలుగుతుంది. అట్లా స్ట్రాటజీ అట్లా తయారు చేసింది అనమాట పేపర్. కాబట్టి మూవ్మెంట్ సంబంధించి అయితే కొంచెం వాస్తవానికి 1991 నుంచి 2014 వరకు మధ్యలో అయితే కొంచెం ఏం అడగలే. కొంచెం మన ఈ చంద్రబాబు నాయుడు గురించి కొంచెం ఎక్కువ అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సరే ఏదైనా సరే మొత్తానికి మూవ్మెంట్ అంటే మూవ్మెంట్ కాబట్టి అది టీఎస్ఎస్బీఎస్సీ సిలబస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి సిలబస్ సంబంధించి ఏదైనా ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇచ్చారు. మనం రెడీగా ఉండాల్సింది. వాస్తవానికి అయితే డీప్గా చదువుకున్న అభ్యర్థులు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్లు తప్పు పెట్టేచ్చారు. నార్మల్ చదువుకున్న అభ్యర్థులు మంచిగా సమాజంగా వాడు చదివి కొంచెం పై చదువుంటారు కాబట్టి వాడికి ఒకటే ఆన్సర్ తెలిసి ఉంటుంది కాబట్టి వాడు డైరెక్ట్గా అది పెట్టేస్తాడు. డీప్ చదివిన 4-5 బుక్స్ చదువుతారు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ వేరే ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని మూమెంట్లు కూడా కొంచెం మంచి ప్రశ్నలే వచ్చినాయి. ఏంటంటే మన చంద్రబాబు నాయుడు విజన్ 2020 మెకెన్సీ వాచ్ చేత తయారు చేయించడం అదొకటి. అలాగే మన ఈవి పద్మనాభం గారు ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రిక గురించి అది ఒకటి మంచి బిట్టి వచ్చింది. అండ్ అలాగే ఆనాడు మన నిజాం ప్రభుత్వం ఏదో అతిసార వ్యాధి అని చెప్పేసి నిర్ధారిస్తే కాదని చెప్పేసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళి ఇది కలరా వ్యాధి అని చెప్పేసి కూడా మనోళ్ళు ప్రకటిస్తే మళ్ళీ దీన్ని బియ్యాల జనార్దన్ రావు గారు వాల్ స్ట్రీట్ జర్నల్లో, అమెరికాలో ఉన్నటువంటి వాల్ స్ట్రీట్ జర్నల్ పేపర్లో వచ్చే విధంగా చేశారు. ఇది కూడా కరెక్టే. అలాగే ప్రఖ్యాత పాట మన బండి యాదగిరి అని రాసిన బండి వెనక బండి కట్టి 6 బండ్లు కట్టి అది కూడా మన ప్రతాప్ రెడ్డి మీద రాయడం జరిగింది. ప్రతాప్ రెడ్డి కోసం రాయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి బిట్లు కూడా కొన్ని మంచి బిట్లే వచ్చినాయి. అయితే మూమెంట్ సంబంధించి కొంచెం వాస్తవానికి మూమెంట్ సబ్జెక్ట్ సంబంధించి ఏమంటారు కొంచెం పైన మామూలుగా అడిగే ప్రశ్న అడిగాడు. అంటే ఎలా ఉందంటే పేపర్ వచ్చి నాకు నార్మల్గా చదువుకోకపోయినా లేదంటే డైరెక్ట్గా వెళ్ళినా కానీ కొంచెం ఎక్స్పెక్ట్ చేసి పెట్టచ్చు అనిపించింది. ఇక్కడ కొంచెం అన్యాయం జరిగింది. ఎవరికంటే డీప్గా చదువుకున్న అభ్యర్థులకు కొంచెం అన్యాయం జరిగింది. ఎందుకంటే ఏదో కన్ఫ్యూజన్లో వేరే ఆన్సర్ వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 120, 130 కూడా ఎవరికి వచ్చే అవకాశం లేదని అనుకుంటా ఉన్నా. నాకు తెలిసి 100 to 110 మధ్యలో వస్తే గ్రేట్ అండి. నేను చెప్తున్నా, పేపర్ 4లో తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ మూవ్మెంట్లో 110 వస్తే హైయెస్ట్ స్కోర్ నాకు తెలిసి. అలాగే పేపర్ 1లో కూడా 80 వస్తే హైయెస్ట్ స్కోరు, పేపర్ 2లో కూడా 90 వస్తే హైయెస్ట్ స్కోరు, పేపర్ 2లో కూడా 90 వస్తే హైయెస్ట్ స్కోరు, పేపర్ 4లో కూడా 90 వస్తే హైయెస్ట్ స్కోర్ నాకు తెలిసి. సరే ఒకవేళ పేపర్ 2లో పెరిగితే 100 వస్తే 100 రావచ్చు పేపర్ 2లో, కానీ పేపర్ 1లో పేపర్ 3లో మాత్రం 80-90 మధ్యలో వస్తే హైయెస్ట్ స్కోర్ అన్నమాట. ఇక దానికి మించి ఉండదు నాకు తెలిసి. ఒకసారి కావాలంటే మీరు చూసుకోండి, కావాలంటే మీరు. ఎందుకంటే
కొంతమంది అందరం చాలామంది మనం పెట్టిన ఆన్సర్లు కరెక్టే రాసినారు అబ్బాయి, కరెక్ట్గా వస్తున్నాయి, మస్తు వస్తాయి మార్కులు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మీరు ఒక్కసారి కీ చూసుకున్న తర్వాత మీరు నాకు తెలిసి ప్రతి పేపర్లో కూడా మీకు తెలిసి తప్పు పెట్టినవి 10 మార్కుల వరకు ఉంటాయి, సింపుల్గా ఉంటాయి. ఎందుకంటే అది మనం చేసే పొరపాటు. ఎందుకంటే ఆ పేపర్ టెంప్టింగ్ పేపర్ ఎట్లా అంటే ఒక 2-3 క్వశ్చన్లు వర్సమ్మటి సింపుల్ ఈజీ ఉంటాయి, బరాబరా పెట్టేస్తాం. ఆ తర్వాత 4 క్వశ్చన్ కూడా ఏముంది అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టేస్తాం, అయిపోతుంది. అంటే టెంప్టింగ్ అంటే మన ఆలోచన సరళి మారాలి, మన మైండ్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రశ్న ఇచ్చి సమాధానం అడిగేవాడు, ఇప్పుడు సమాధానం ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. మనం రాసింది 150 మార్కులకు కాదండి, నేను చెప్తున్నా. 150 మార్కులు అస్సలు కాదు, 450 మార్కులకు రాసినాం మనం. 150 into 3 ఒక్కొక్క క్వశ్చన్లో 3 క్వశ్చన్లు కల్పించింది అనమాట. ప్రతి దాంట్లో కూడా ప్రతి దానికి ఏబీ కరెక్టు, బీసీ కరెక్టు, లేదంటే ఆప్షన్లు ఏ సరైనది, ఏ సరైనది కానీ ఏకి 6 సరైన వివరణ కాదు, ఏ సరైనది కాదు కానీ 6 సరైన వివరణ అని చెప్పేసి ఇట్లయితే ప్రయత్నం చేశాడు. సరే వాస్తవానికి గ్రూప్ 2 అంటే మరి పేపర్ కూడా టఫ్నే ఉంటుంది. సరే ఎవరో ఒకరైతే ఖచ్చితంగా హైయెస్ట్ ఉంటాయి, ఖచ్చితంగా ఎవరు అయితే హైయెస్ట్ ఉంటారు. నాకు తెలిసి నా కట్ ఆఫ్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లుప్తంగా చెప్తాను మీకు ఎంత ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం కష్టపడి సుమారు 2 రోజుల నుంచి కూడా మీకోసం కష్టపడి అనాలిసిస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎస్సీ వాళ్ళని కనుక్కుంటున్నా, బీసీ వాళ్ళని, ఎస్టీ వాళ్ళని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళని, ఓసీ వాళ్ళని కూడా చాలా మందికి ఫోన్ చేసి కూడా మీరు పేపర్ ఏ విధంగా రాశారు, ఎట్లుంటుంది అని చెప్పేసి అంచనా వేసి కూడా మొత్తం క్లారిటీ ఒక చిన్న గ్రౌండ్ వర్క్ లాగా చేసి కట్ ఆఫ్ అనాలిసిస్ ఇంత ఉంటుందని చెప్పేసి నేను అంచనా వేసిన. అది నెక్స్ట్ వీడియోలో చేస్తా, క్లుప్తంగా చేస్తాం. అవసరమైతే లైవ్ ప్రోగ్రామ్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలామంది అభ్యర్థులు కూడా మన ఆ వీఆర్ఓ సంబంధించి పోస్ట్ కూడా అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి దాని గురించి కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి దాని గురించి కూడా నేను ఖచ్చితంగా పోరాటం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిరుద్యోగుల సమస్య ఎక్కడ ఉంటే దామోదర్ రెడ్డి అక్కడ ఉంటాడు, మీకు కూడా తెలిసిందే. గతంలో కూడా గ్రూప్ 2 వాయిదా కోసం ఏ విధంగా కష్టపడిందో, ఏ విధంగా చేసినా ముచ్చడం మీకు కూడా తెలుసు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, పేపర్ 4 అయితే కొంచెం టఫ్నే ఉంది, టైం టేకింగ్. అంటే రాసిన వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, రానివాడికి నార్మల్ అనిపిస్తుంది, రానివాడికి కొంచెం ఈజీ అనిపిస్తుంది. కాబట్టి ఇక మీరే అంచనా వేసుకోవాలి. సరే నెక్స్ట్ మరి ఏంటని చెప్పేసి కూడా మనకే తెలియాలి. నాకు తెలిసి అఫీషియల్కి టైంకి పడుతుంది. అఫీషియల్కి వచ్చేసరికి సుమారు మేబీ ఒక 10-20 రోజులు పడుతుంది. మన ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు కూడా మార్చి ఎండింగ్ లోపు గ్రూప్ 2 రిజల్ట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సంతోషం. ఎందుకంటే 2-3 నెలలు తొందరగా రిక్రూట్మెంట్ పూర్తయితేనే మళ్ళీ జాబ్ క్యాలెండర్ రావడం, మళ్ళీ వేరే నోటిఫికేషన్ రావడం వచ్చే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ దీని గురించి మళ్ళీ ఏమన్నా జరిగితే మరి చెప్పలేము, అది ఎట్లుంటుందో ముచ్చటని చెప్పేసి మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయింది 2 రోజులే కాబట్టి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే మొత్తానికైతే పేపర్ 4 మీద అయితే అనాలిసిస్ ఇది, అంచనా ఇది 110 వస్తే మాత్రం ఐఎస్సీ స్కోర్ అనుకోవాలి. పేపర్ టెంప్టింగ్ పేపరు, టైం టేకింగ్ పేపర్ అనమాట. ఎలా ఉందంటే ఇక అసలు వస్తేనే వచ్చినట్టు అనిపిస్తుంది. వచ్చిన ఆన్సర్ కరెక్ట్గా వస్తాయి, రాని కూడా అలా 4 ఆప్షన్లు వస్తాయి, 4 కరెక్ట్ అనిపిస్తుంది. ఏది బెటర్ కరెక్ట్ పద్ధతి ఉంది. ఆ జీవో 29 అని చెప్పేసి అదొకటి తీసుకొచ్చారు ఆ గ్రూప్ 1 సంబంధించి, అది కూడా దాని గురించి కూడా మాట్లాడి పెట్టడం చేద్దాం. ఇక్కడ ఫుల్గా చదివినోడు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదేదో పెట్టొచ్చింది. ఎందుకంటే ఇక్కడ టైం టేకింగ్ మెయిన్, టైం సరిపోలేదండి, ఎవరు సరిపోలేదు టైం టేకింగ్. ఒక పేపర్ 1 అయితే అసలు ఘోరం అయిపోయింది. ఇంకా నాకు తెలిసి అన్ని పేపర్లు అంతే ఉన్నాయి, ఎక్స్పెక్ట్ పేపర్ 3, 2 అన్ని పేపర్లు అంతే ఉన్నాయి. అన్ని పేపర్లు టైం సరిపోలేదు, ఏ పేపర్ టైం సరిపోలేదు. ఎందుకంటే క్వశ్చన్ చదివి నువ్వు ఆన్సర్ చదివి నువ్వు ఆప్షన్స్ కూడా పెద్దగా ఉన్నాయి, క్వశ్చన్ కూడా పెద్దగా ఉన్నాయి. అవన్నీ చదివి మళ్ళీ ఆన్సర్ దాటి రావాలంటే ఒక ప్రశ్నకి దాదాపు 3-4 నిమిషాలు పడుతుంది. నీకు ఇచ్చిందే ఒక బిట్కి 1 నిమిషం టైం, 150 ప్రశ్నలు 2.5 గంటలు, సేమ్ 1 నిమిషం, ఒక ప్రశ్నకు 1 నిమిషం నీకు ఇచ్చిన టైం. ఇక నీకు క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టేలోపు ఇలానే 2-3 నిమిషాలు అయిపోతుంటే నువ్వు ఏడబెట్టేస్తావు. ఇక చాలా మంది కూడా అన్న మేము అసలు సరిగా పెట్టలేకపోయినా. ఇంకా కొంతమంది ఓఎంఆర్లు కూడా బబ్లింగ్ కూడా తప్పు చేసినామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ బబ్లింగ్ తప్పు గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను, సపరేట్ వీడియో చేస్తా. అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, టీఎస్పీఎస్సీకి వెళ్తే బాగుంటుందా, దేనికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది ఈ రోజుకున్న వీడియో అనాలిసిస్. అయితే నెక్స్ట్ వీడియో మాత్రం ఖచ్చితంగా మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది. అనాలిసిస్ కరెక్ట్గా నేను అంచనా వేసి చెప్తా. సరే అదేదో కరెక్ట్ కాదు కానీ నా అంచనా ప్రకారం అయితే నేను మళ్ళీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చెప్తా. అంతలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే కట్ ఆఫ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా నేను మన ఛానల్ కింద టెలిగ్రామ్ లింక్ కామెంట్ పిన్ చేసి పెడతా, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తా. మీ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మన నిరుద్యోగ సమస్యల గురించి ఏ సమస్యలు ఉన్నా సరే దాంట్లో మాట్లాడుకుందాం. వీఆర్ఓ సంబంధించి కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఏది ఉన్నా సరే దాని గురించి మాట్లాడుకుందాం. సరే నేను మళ్ళీ ఒకసారి ఆ వీఆర్ఓ సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఇంకో వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ రోజుకున్న వీడియో. జై హింద్.